మరి ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నేషనల్ కోఆర్డినేటర్ చార్వాక గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ సందర్భంగా ఈ అవగాహన సదస్సు అనేది అఖిల భారత స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి అవగాహన సదస్సు ఏదైతే ఉందో, ఈ సదస్సులో పాల్గొన్నటువంటి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ప్రొఫెసర్లు కావచ్చు, మిగతా ఉద్యమకారులు కావచ్చు, అంటే దీని యొక్క లక్ష్యాలు ఏమిటి, ఈ సదస్సు యొక్క లక్ష్యాలు ఏమిటి, ఈ యొక్క పోరాట రూపము కార్యాచరణ అనేది ఏ విధంగా ఉండబోతోంది? అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మన భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి విద్యార్థులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు, కళాకారులు, మహిళలు, అదేవిధంగా ఆదివాసీ సంఘాలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం దాదాపుగా ఎక్కడెక్కడైతే ఆదివాసీ తెగలు, జాతులు ఉన్నాయో అక్కడ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాయి. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఆదివాసీల సంస్కృతిని కాపాడడము, అదేవిధంగా ఆదివాసీల స్వావలంబన, ఏదైతే వాళ్ళ అస్తిత్వాన్ని గుర్తించి ప్రపంచానికి తెలియజేయడం, అదేవిధంగా వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి అన్నిటినీ కాపాడడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. అయితే ఇవాళ భారతదేశంలో ఒకవైపు భారత ప్రభుత్వము ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఒకవైపు ఏమో ఉత్సవాలు జరుపుతుంది. అదే క్రమంలో ఇంకోవైపు అటు ఈశాన్య రాష్ట్రాల్లో కావచ్చు, ఇటు మధ్య భారతంలో కావచ్చు, ముఖ్యంగా ఛత్తీస్గఢ్, దండకారణ్యంలో ఛత్తీస్గఢ్, మెయిన్గా బస్తర్, అక్కడ కావచ్చు ఏం చేస్తూ ఉన్నది, పెద్ద ఎత్తున వందలాది వేలాది మంది పోలీస్ బెటాలియన్లను, మిలిటరీ క్యాంపులను దింపేసి అక్కడ ఆదివాసీలను మావోయిస్టుల పేరుతో చంపేస్తూ ఉన్నారు. ఈ ఇప్పుడు మన జనవరి 1 నుండి ఇవాళటి వరకు చూసుకుంటే దాదాపుగా 30 నుంచి 40 ఎన్కౌంటర్లు జరిగినాయి. 160 మంది పైగా చనిపోయారు. అందులో చనిపోయినటువంటి వాళ్ళలో ఎక్కువ మొత్తంలో సామాన్య ప్రజలు, సామాన్య ఆదివాసీలు ఉన్నారు. అందులో వాళ్ళందరూ మావోయిస్టులు అని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్తా ఉన్నది. దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఒక్క విషయం అంటే మీరు అంటున్నారు సామాన్య ప్రజలు ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మావోయిస్టుల ముసుగు వేసి చంపేసినామని చెప్పి భారత ప్రభుత్వం వెల్లడించిందని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మావోయిస్ట్ అయినప్పటికీ కూడా ప్రాణాన్ని తీయవచ్చా? ఆ విధంగా దాని గురించి ఏం చెప్తారు? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయుధంతో ఉన్న మనిషిని చంపేటువంటి హక్కు ఈ ప్రభుత్వాలకు కానీ, పోలీసులకు కానీ, మిలిటరీకి కానీ హక్కు లేదు. అంతర్జాతీయ న్యాయస్థానం చెప్తా ఉన్నది, జెనీవా ఒప్పందం చెప్తా ఉన్నది. ఇవాళ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కూడా దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలందరూ కూడా గొంతెత్తి చెప్తా ఉన్నారు, వాళ్ళను చంపే హక్కు మావోయిస్టుల పేరుతోనైనా సరే, మావోయిస్టునైనా సరే చంపే హక్కు లేదు. వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు చట్ట ప్రకారంగా వాళ్ళను జైల్లో పెట్టొచ్చు, లేదా జడ్జి ముందు చెప్తే ఆయన జడ్జి డిసైడ్ చేస్తాడు. కానీ ఇవాళ నేరం చేసిరా చేయలేదా అనేది చెప్పకుండానే శిక్ష వేసేటువంటి పరిస్థితి ఇవాళ మన కళ్ళ ముందు ఉన్నది. అమాయకులైనటువంటి ఆదివాసీలనే కావచ్చు, స్థానిక ప్రజలనే కావచ్చు చంపేటువంటి హక్కు ఎవరిచ్చారు? ఒక 6 నెలల పసికందు తల్లి ఒడిలో పడుకొని ఉంటే పోలీసులు ఒక గ్రామం మీద బెటాలియన్ మొత్తంగా కూడా ఫైరింగ్ చేస్తే తల్లి ఒడిలో ఉన్నటువంటి 6 నెలల పసికందు చనిపోయింది. ఆమెను చంపేటువంటి హక్కు ఆపరేషన్ కగార్ పేరుతో ఈ మిలిటరీకి, భారత సర్కార్కు ఎవరిచ్చారని చెప్పేసి అని ఇవాళ మేము ఆదివాసీల పక్షాన మేము మాట్లాడుతూ ఉన్నాం, క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఎవరు వస్తారు దీనికి సమాధానం? ఎవరు చెప్తారు? ఆ తల్లికి ఎవరు సమాధానం చెప్తారు? అయితే అట్లా ఫైర్ చేసేటువంటి హక్కు ఎవరు ఇచ్చారని చెప్పేసి అని ఇవాళ మేము ఆదివాసీల పక్షాన మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం.